వెళ్ళిపోయింది. మళ్ళా తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో లింగంపల్లి మీద ఒక చెక్ డ్యామ్ కట్టాలని అప్పుడున్న ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రపోజల్ చేస్తే దానికి శాంక్షన్ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ గారు. అది 19లో వైసీపీ గవర్నమెంట్ రాగానే దాన్ని కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత 19 నుంచి 24వ సంవత్సరం వరకు వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రకరకాల ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చారు ప్రచారంలోకి. అందులో భాగంగా జిఎన్ఎస్ఎస్ ఎర్ర చెరువు అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినారు. దాంతో పాటు ఒక్క నిమిషం అని అయిపోయింది, 1 minute అయిపోయింది. ఆ తర్వాత మళ్ళా మైలవరం నుంచి నీళ్ళని చెప్పి అదొక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, అది లేదు. మొత్తం పైపులన్నీ తీసుకొచ్చేసి ఆ యొక్క మా కడపలో పెద్ద పెద్ద పైపులు పడి ఉన్నాయి, దాని ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు కడప నియోజకవర్గం నుంచి నా యొక్క ముఖ్య వినతి ఏంటంటే మాకు మంచినీళ్ళు ఇవ్వండి అంతే, ఏవి అడగట్లేదు, టీవీలు అడగట్లేదు, ఫ్రిడ్జ్లు అడగట్లేదు, మాకు మంచినీళ్ళు కావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇదొక కడప నియోజకవర్గంలోని ప్రజలందరి బాధను ఈ సందర్భంగా ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తూ దానికి సంబంధిత మంత్రులు, ఇరిగేషన్ మంత్రులు గారికి, అలాగనే మున్సిపల్ మంత్రులు గారికి, ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మా కడప నియోజకవర్గం 2 ముఖ్యమంత్రులను ఇచ్చింది. 2 ముఖ్యమంత్రుల యొక్క నిర్లక్ష్యానికో మరి వాళ్లకు కడప అంటే చిన్న చూపో, కడప హెడ్ క్వార్టర్స్ లో మంచినీళ్ళు లేని పరిస్థితిలో కడపను తీసుకొచ్చినారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మా కడప నియోజకవర్గం ఒక డిప్యూటీ సీఎం ని కూడా ఇచ్చింది. ఆయనకు అవగాహన రాహిత్యం వల్ల దాదాపు కడప నిర్లక్ష్యం చేసుకుని కడపలో నీళ్లు లేని పరిస్థితి, నీళ్లకు రామాని కొట్టుకునే పరిస్థితికి ఈరోజు కడపను తీసుకొచ్చారు. డెఫినెట్ గా మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, సంబంధిత మినిస్టర్లు గాని ఈ యొక్క విషయాన్ని పూర్తిగా మీరు 3 నిమిషాల్లో ముగించమ్మా. ఆదినారాయణ రెడ్డి గారి తర్వాత ఆయనకి ఇద్దాం అన్న. థ్యాంక్ యూ అన్నయ్య అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు అధ్యక్ష. శాసనసభలో మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పూజ్యులు తండ్రి సమానులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, అలాగే మా సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా 2.94 లక్షల కోట్ల బడ్జెట్ను అన్ని వర్గాల ప్రజలకు కేటాయించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు